ఒక ఆస్పెక్ట్ చెప్దాం. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబును విమర్శిస్తా. ఏమనంటే ఎవరన్నా చచ్చిపోతే పెన్షన్ ఇవ్వడం ఏంటి చంద్రబాబు ఇది అని, మేము అందరికి ఇస్తున్నామని చెప్పాడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ సేమ్ చచ్చిపోయినటువంటి వాళ్ళ భార్యలకు ఇస్తారు, కరెక్టే. బతికుండి ఈ ఏడాదిలో వయసులోకి వచ్చిన వాళ్ళు ఉంటారుగా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు. అవును, ఎంతమంది 60 ఏళ్లలోకి వచ్చి ఉంటారు ఈ ఏడాది? వాళ్ళందరికీ పెన్షన్ అయ్యి, కొత్త అప్లికేషన్స్ అయ్యి, కొత్త వాళ్ళకి పెన్షన్ అయ్యి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు తీసుకుంటున్నారు అసలు అప్లికేషన్స్? ఇదివరకు అయితే ఈ పని చేయడానికి ఒక వాలంటీర్ సచివాలయం ఉండేది. వాలంటీర్ పట్టించుకోకపోతే సచివాలయానికి వెళ్ళి చెప్తే సచివాలయం వాళ్ళు వాలంటీర్ పంపిస్తారు, ఆధార్ కార్డు తీసుకుని శాంక్షన్ చేసేసేవాళ్ళు. 2 నెలలు కాకపోతే 3 నెలలు జరిగిపోయేది అది. నాకు తెలిసి భర్త చనిపోయిన 1.5 month లో వచ్చేసినాయి రెండో వాళ్ళకి పెన్షన్. అప్పుడు దానికైతే అస్సలు ఇబ్బంది పెట్టాల, ఇట్లాంటి డేట్లు కూడా పెట్టుకోవాలా. 3 నెలలు అనేవారు, 90 days వస్తుంది అనేవారు, ఎప్పుడైనా వచ్చేది. ఏడాది నెలన్నరలో వచ్చిన వాళ్ళని నేను 2-3 చూసా ఖచ్చితంగా. అట్లా అట్లాంటిది ఇవాళ ఏడాది తర్వాత గొప్పగా ఘనంగా చేస్తున్నామని చెప్పి అది పక్కన పెట్టడం ఏంటో, ఈ ఏడాదిలో కొత్తగా 60 ఏళ్లలోకి వచ్చిన వాళ్ళ పెన్షన్లను పక్కన పెట్టడం ఏంటో అర్థం కాల. అదే కదా. కానీ ఒకటి సార్, తల్లికి వందనం పేరుతో అంటే ఒక అమ్మఒడినే పేరు మార్చారని అనుకుందాం, కానీ ఏదో సాధిద్దామని చెప్పి చివరికి ఈ ఆంక్షల పేరుతో ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోలేదా? అంటే రేపు ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటది. ఇప్పుడు నలుగురికి ఎంతమంది ఉంటే అంతమందికి, ఇదిగో ఒక పిల్లలు ఉన్నోళ్ళు ఎంతమంది, 2 ఉన్నోళ్ళు ఎంతమంది, 3 ఉన్నోళ్ళు ఎంతమంది, 4 ఉన్నోళ్ళు ఎంతమంది అని చంద్రబాబు గారు లెక్క చెప్పారు. అంతమందికి డబ్బులు వస్తే ఏ వ్యతిరేకత ఉండదు. సరే, ఈ అనర్హులు ఈ కాన్సెప్ట్ కండిషన్స్ ఇదివరకు కూడా జగన్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. ఈ ఒక్క కండిషనే కన్ఫ్యూజన్, దీనివల్ల కొంతమంది లాస్ అవుతారు. అదే సందర్భంలో స్కాలర్షిప్ కండిషన్ అన్నటువంటిది కొంత కన్ఫ్యూజన్. మరి జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడా లేదా అన్నది నాకు ఐడియా లేదు. స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చా, ఇదే ఈ అమ్మఒడి ఇచ్చాడా లేదా అన్నటువంటి అది కనుక్కోవాలి ఒకసారి, మనం కూడా క్రాస్ చెక్ చేయాలి. అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా SC STలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే ఇంకోటి కూడా లాస్ట్ మినిట్ వరకు 15 అని, లాస్ట్ 13